హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇవాళ రిలీజ్ అయింది సార్. మరి సినిమా ఎలా ఉంది, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది, లేట్ అయింది యాక్చువల్గా. బట్ ట్రైలర్ అండ్ టీజర్ ఇవన్నీ కూడా ఒక బజ్ అయితే క్రియేట్ చేస్తాయి. మొన్న మన ఫంక్షన్లో కూడా బాలకృష్ణ వివాదం కావడం, మొత్తంగా అయితే దీని మీద ఒక మంచి బజ్ అయితే ఉంది. ఓపెనింగ్స్ బాగా వచ్చే విధంగా ఉంది. రెండోది ఏంటంటే, ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా ఏం లేవు, థియేటర్లు కూడా చాలా వరకు మూసేశారు. సో అందువల్ల ఈరోజు నిజానికి దాదాపు ఒక 4-5 సినిమాలు, తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఈ క్రమంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. దీంట్లో విశ్వక్సేన్ హీరోగా చేశాడు. నేహా శెట్టి టిల్లు, డీజే టిల్లులో చేసిన అమ్మాయి. తర్వాత అంజలి, సాయి కుమార్, నాజర్, గోపరాజు రమణ, హైపరాది, ఇలాంటి మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే, గతంలో రౌడీ ఫెలో, చల్మోహన్ రంగ సినిమాలు డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య దీనికి డైరెక్షను. తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 అనే ఒక 2 బ్యానర్లు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, ఇళయరాజా కొడుకు. తర్వాత అనిత్ మరాడి అని తను కెమెరా వర్క్ చేశాడు, డిఓపిగా చేశాడు. ఇక దీంట్లో కథ విషయానికి వస్తే, ఇది రాజమండ్రి ఏరియాలో జరుగుతుంది. టైటిల్లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని ఉంది. సో రాజమండ్రి ఏరియాలో సెట్ చేశారు. అక్కడ లంకరత్న అనే ఒక కుర్రవాడు ఉంటాడు. అతను కొద్దిగా దుందుడుకు స్వభావం, తర్వాత తాను న్యాయం అనుకున్న దాని పట్ల నిలబడే స్వభావం, అలాంటి ఒక క్యారెక్టరు. తను ఇక్కడ రాజకీయాల వల్ల అన్యాయం జరుగుతుంది అని రాజకీయాల్లో తాను ఎంటర్ అయ్యి వ్యవస్థను మారుస్తానన్నట్టుగా తను ఎమ్మెల్యే దొరసామరాజు దగ్గర చేరుతాడు. అక్కడి నుంచి తను అనుకున్నది నెరవేరిందా, తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ప్రేమ తనకి దక్కిందా, ఏమైంది అనేది బేసిక్గా కథగా చూసుకున్నప్పుడు ఇదేమీ గొప్ప కథగానే ఏం లేదు. కాకపోతే అక్కడ సెట్ చేశాడు. అంటే మామూలుగా మనకి ఒక రూరల్ యాక్షన్ సినిమా, వైలెన్స్ యాక్షన్ సినిమా జనరల్గా రాయలసీమలోనూ పల్నాడు ఏరియాలోనూ ఇలాగా సెట్ చేస్తూ ఉంటారు. కానీ మామూలుగా గోదావరి ఏరియాలో అందమైన ప్రేమ కథలు, అందంగా ప్రకృతిని చూపించడం, ఆ వాటర్ కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, లొకేషన్స్ అంతా కూడా అందంగా ఉండడం, ఇలాంటివి మనం చూస్తుంటాం. దిల్ రాజు సినిమాలు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ తీస్తారు. అంతకుముందు కృష్ణవంశీ సినిమాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉండేవి. సో అలాంటి దానికి భిన్నంగా కృష్ణ చైతన్య కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక భిన్నమైన స్టోరీని అక్కడ ప్లేస్ చేశారు. ఈ స్టోరీ ఏమీ కొత్త కాదు, ఒక యాక్షన్, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉండడం కూడా మనకేం కొత్త కాదు. బట్ స్క్రీన్ ప్లే అయితే డిఫరెంట్గా రాసుకుందామని డైరెక్టర్ ట్రై చేసినట్టుగా ఉంది. సో ఓపెనింగ్ ఒక మంచి హైప్తో, హై నోట్తో ఓపెన్ అవుతుంది. విశ్వక్సేన్ ఇంట్రడక్షను, తర్వాత అంజలి ఇంట్రడక్షన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మెల్లగా అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ అంతా అలా అలా సాగిపోతూ ఉంటుంది. మనకి ఎక్కడ హై నోట్స్ కానీ ఏమీ లేదు. జస్ట్ ప్రీ ఇంటర్వెల్లో యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంటర్వెల్లో కూడా ఒక యాక్షన్ ఉంటుంది. ఈ 2 మాత్రం చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అనేది మనకి పెద్ద వెరీ హైగా ఉండదు, అట్లనే వెరీ లోగా కూడా ఉండదు. ఆ లొకేషన్స్ కావచ్చు, కెమెరా వర్క్ చాలా బాగుంది. ఇవన్నీ సాగిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఏదో చాలా ఎక్స్పెక్టేషన్తో మనం సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతాం. సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది, ఫుల్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ ఉండబోతుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండబోతుంది, ఇవన్నీ అనుకుంటాం. కానీ మన అంచనాలని తలకిందులు చేసి అది ఇంకా ఘోరంగా ఉంది సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎఫెక్టివ్గా సెకండ్ హాఫ్ లేదు. నిజానికి చాలా యాక్షన్ సినిమాల్లో ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అలా అలా నడుస్తుంది, రొమాన్సు, కామెడీ, చిన్న కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ నడిచి ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్ కథ స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్లో బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఫుల్ కథ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ ఫుల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. విలన్కి హీరోకి మధ్య బ్రహ్మాండమైన ఘర్షణ ఉంటుంది. ఇవన్నీ ఎమోషనల్ హై ఉంటుంది. ఇవన్నీ సెకండ్ హాఫ్లో జనరల్గా ఉండే ఫార్ములా. మనం కొన్ని వందల సినిమాలని ఇదే ఫార్ములాతో చూడొచ్చు, తమిళైనా తెలుగైనా ఏ భాష అయినా. ఇండియాలో ఇదే ఉంటుంది బేసిక్గా.
హాలీవుడ్ యాక్షన్ సినిమాకి వచ్చేసరికి విలన్ ఆపడమే హీరో పని హాలీవుడ్లో. హీరోకి వేరే పని ఉండదు. ఇప్పుడు జేమ్స్ బాండ్ ఉన్నాడు, జేమ్స్ బాండ్లంతా కూడా విలన్ ఆపాలి వీడు, అదే వీడి కర్తవ్యం, ఇంకేం ఉండదు. ఎందుకంటే విలన్ ఆకపోతే ప్రపంచం నాశనం చేస్తాడు, లేకపోతే ఒక దేశాన్ని నాశనం చేస్తాడు, లేదా యూనివర్స్ని నాశనం చేస్తాడు. ఇలాంటిది ఏదో టైం బౌండ్ ఉంటుంది. ఈ టైం లోపల విలన్ ఆపాలి. లేదా ఒక బిల్డింగ్ని పేల్చేస్తాడు విలను, సో బిల్డింగ్కి టైం బాంబ్ ఉంది, ఈ లోపల ఆపాలి. ఇట్లా ఉంటుంది కథలు అనమాట అక్కడ యాక్షన్ సినిమాలు. మనకేంటంటే హీరో విలన్తో ఆడుకోవడం అనేది మన యాక్షన్ ప్యాటర్న్. ఇప్పుడు శివ ఉంది, శివాలో హీరో విలన్తో ఆడుకుంటూ ఉంటాడు సినిమా అంతా. ప్రతిదీ అంతే మనకేంటంటే హీరో ఎలివేషన్ కావాలి కాబట్టి విలన్తో హీరో గేమ్ ఎలా ప్లే చేస్తాడు, విలన్ని ఎలా ఆడుకుంటుంటాడు అనేది. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో పెట్టుకున్నారు, కానీ అది కరెక్ట్గా చేయలేకపోయారు మన దాంట్లో. అయితే దీంట్లో బాగా ఉన్నది డైరెక్షన్ పరంగా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశాడు. సో అదొక్కటే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే, రొటీన్ కథ తీసుకొని డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఏమో అన్న భ్రమ అయితే కలిగించాడు, కానీ ఓవరాల్గా సినిమా చూసినాక ఇదేమీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే కాదు, రొటీన్గానే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే తను ఫస్ట్ 2 సినిమాలు రౌడీ ఫెలో, చల్మోహన్ రంగా కంటే డిఫరెంట్గా అయితే దీన్ని తీసుకున్నాడు. ట్రీట్మెంట్ ఇదంతా కూడా రగ్గడు, రస్టిక్ లుక్ ఇవన్నీ తీసుకున్నారు. అంటే గోదావరి జిల్లాల్ని ఒక డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశాడు. సక్సెస్ అయినాడని చెప్పలేము. సో అది డైరెక్షన్కి సంబంధించి. ఇక రైటింగ్ విషయానికి వస్తే ఎక్కువ డైలాగ్స్ కొన్ని చోట్ల చాలా బాగున్నాయి, బట్ అవి మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ తీసుకున్నప్పుడు బూతుల్లాగా వినిపిస్తుంది. బట్ అది సందర్భోచితంగా చూసినప్పుడు అక్కడేమీ మనకు బూతు అనిపించదు. నిజానికి ప్రజల భాష అంటారు, కానీ చాలామంది ప్రజల భాష బూతు భాష. బూతులు లేకుండా ప్రజలు మాట్లాడలేరు. గ్రామాల్లోకి వెళ్తే నేను చాలా గ్రామాలు చూశాను, చాలా గ్రామాల్లో బూతులు లేకుండా వాళ్ళు మాట్లాడలేరు అసలు. సో కానీ మనం అదంతా కూడా సాహిత్యంలోకో సినిమాల్లోకి తీసుకురావడం అనే కల్చర్ తక్కువ ఉంది. ఓకే. సో ఆ రకంగా దీంట్లో కొన్ని బూతులు కూడా ఉన్నాయి. ట్రైలర్లో ఉన్నవి సినిమాల్లో మ్యూట్ చేశారు, బట్ అక్కడక్కడైతే వచ్చాయన్నమాట. ఏదేమైనా డైలాగ్ పరంగా చాలా చోట్ల బాగుందని చెప్పచ్చు. ఇక యాక్టింగ్ పరంగా వచ్చినప్పుడు ఇది విశ్వక్సేన్ 1 మ్యాన్ షోగా చెప్పచ్చు. అతను నిజంగా ఒక జూనియర్ ఎన్టీఆర్ని గుర్తు చేసే విధంగా అతని పెర్ఫార్మెన్స్ చాలా చోట్ల ఉంది. ఒక పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కానీ, ఎమోషన్స్ కానీ. అంటే మనకి చాలామంది హీరోలు క్లోజప్లు పెట్టడానికి ఇబ్బంది పడే రకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఉంటుంది, కానీ సటిల్ ఎమోషన్స్ ఫేస్ పలకదు. కానీ ఈ అబ్బాయికి అవన్నీ ఉన్నాయి. ఆ సటిల్ ఎమోషన్స్ కూడా బాగా చేశాడు. నిజానికి స్క్రీన్ ప్లే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కానీ ఉంటే ఇది పెద్ద హిట్ అయ్యిండే సినిమా. ఎందుకంటే అంత ఎనర్జీ విశ్వక్సేన్ పెట్టాడు, బట్ దానికి తగినట్టుగా డైరెక్టర్ నుంచి సపోర్ట్ లేదు. డైరెక్టర్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్స్ నుంచి హీరోకి అంత సపోర్ట్ లేదని చెప్పాలి. ఇక నేహా శెట్టి, డీజే టిల్లు తర్వాత దీంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టరు, ఒక రిచ్ మ్యాన్స్ డాటర్, నాజర్ రిచ్ గై, ఆయన డాటర్గా చేసింది. సో ఆమె వరకు పర్వాలేదు, అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఉండే డిమాండ్ కూడా లేదు అక్కడ. ఇక అంజలి ఒక మన రంగమ్మత్త లాంటి క్యారెక్టర్, అనసూయ చేసిన రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ చేసింది. అది కూడా బాగా చేసింది. అంజలి వరకు బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్, డైలాగ్స్ కూడా బాగా వచ్చాయి. ఇక మిగతా హైపరాది, నాజరు ఇవన్నీ రొటీన్ వాళ్ళకి క్యారెక్టర్లే, అదేమి గొప్ప చెప్పుకునేదేమీ లేదు. ముఖ్యంగా విశ్వక్సేను తర్వాత డైలాగ్స్, తర్వాత కెమెరా వర్కు, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ మనం ప్లస్లుగా చెప్పుకోవచ్చు. మైనస్ విషయానికి వస్తే బేసిక్గా కథ రొటీన్ కథ, స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్ స్క్రీన్ ప్లే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ రొమాన్స్ కూడా గొప్పగా లేదు. ఇలా పాటలు నిజానికి బాగున్నాయి, కానీ సందర్భోచితంగా వచ్చాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్ని చోట్ల కూడా ఎలివేట్ చేసే విధంగా లేదు. కొన్ని చోట్ల ఓకే, కొన్ని చోట్ల సోగా వెళ్తుంది. సో ఓవరాల్గా ఇది 2 గంటల 26 నిమిషాలు, ఇంకొంత 10 నిమిషాలు తగ్గించి కూడా ఉండొచ్చు. ఓకే. దానివల్ల కూడా కొంత స్ట్రెయిన్ అనిపిస్తుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా నా రేటింగ్ 2.5 out of 5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.